అండి, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఇది నందికి అభిషేకం చేస్తున్నారండి. నిన్న మాస శివరాత్రి కదా, అందుకని శివయ్యకి అభిషేకం చేసి నందికి కూడా చేస్తుంటారంట. నందికి అభిషేకం చేస్తే చాలా మంచిదంట. గుప్త శాపాలు ఏమైనా ఉంటే పోతాయంట. అంటే గుప్త నిధులు అయ్యి మనకి ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటాయో తెలియదు కదా. ఈ గుప్త శాపాలు అలాగేనంట. మనకి తెలుసో తెలియకో ఎప్పుడో ఎలాగో చేసున్నా, ఎన్ని పూజలు చేసినా, ఏం చేసినా మనకి అన్ని ఆటంకాలు వస్తుంటాయి. ఏంటి ఎన్ని పూజలు చేసినా మనకి ఏం మంచి జరగట్లేదు అనుకుంటాం కదా. అలాంటప్పుడు ఇలా మాస శివరాత్రి రోజు శివయ్యకి సాయంత్రం వేళ శివయ్యకి అభిషేకం చేసినప్పుడు నందికి కూడా చేస్తారంట. ఆ నందికి అప్పుడు అభిషేకం చేసుకుంటే అలాంటివి ఏవైనా దోషాలు ఉంటే తొలగిపోతాయంట. అందుకని నేను నందికి అభిషేకం చేసుకోవడానికి వెళ్ళామండి. నిన్న మంగళవారం కదా, మాస శివరాత్రి అంట, అందుకనే వెళ్ళాము. చూడండి ఎంతమంది వచ్చారంటే, చాలా జనాలు వచ్చారండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. శివయ్యకి అభిషేకం చేశారు, తర్వాత నందికి అభిషేకం చేసి మనకి కాశీలో ఎలా హారతిస్తారు అలాగే నాగహారతి, త్రిశూల హారతి, అలాగే 5 హారతులు ఇచ్చారు. చాలా బాగా చేశారండి. లాస్ట్ వరకు చూడండి. నందికి అభిషేకం చేసుకుని చూసిన పుణ్యమైన వస్తుంది. ఎప్పుడైనా మీకు ఇలా మాస శివరాత్రి రోజు ఇలా చేస్తారు. నందికి అభిషేకం అంటే చేయించుకోండి, చాలా మంచిదంట. నేను వెళ్ళి చేయించుకున్నానండి. చాలా బాగా చేశారండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇగోండి, శివయ్యకి అభిషేకం చేసిన తర్వాత నందికి కూడా అభిషేకం చేస్తారు. ఇది నంది అభిషేకం, శివయ్య అభిషేకం. శివయ్యకి చేసిన కొన్ని పదార్థాలతోనే నందికి కూడా చేస్తున్నారు. చాలా బాగా అనిపిస్తుంది ఈ అభిషేకం. అందరూ నిదానంగా ఏకకంఠంగా
సమానంగా అందరు కలిపి గట్టిగా అందరూ ఒకే గట్టిగా జనన మరణ జంజాలములో పరి సౌఖ్యమునే విడనాడితిని సంసార